వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారు, హైదరాబాద్ నుంచి తీసుకొచ్చేశారు. సో ఈ మొత్తం ఎపిసోడ్ నడుస్తున్నప్పుడు సాధారణంగా వల్లభనేని వంశీ లాంటి వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అతనికి మద్దతు ఇవ్వాలి, ఇస్తుందేమో చూద్దామని మొత్తం ట్విట్టర్ మొత్తం చెక్ చేశాం, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అన్నిట్లో చెక్ చేశాం. ఎక్కడా కూడా నాకు తెలిసిన ఎవడో ఒకడో ఇద్దరు తప్పనిచ్చి ఎక్కడ అంటే నేను ఒక మాట చెప్పాలి అని అంటే వైసీపీకి సంబంధించినటువంటి ఇంటూరు రవికిరణ్ లేకపోతే సోషల్ మీడియా చివరికి ఒక మాటలో ఇంకా ఎక్కువ చెప్పాలంటే మనోడు ఉన్నాడు కదా బోరుగడ్డ అనిల్ని అరెస్ట్ చేసినప్పుడు అక్కడ కొంత సోషల్ మీడియా ఒక రేంజ్లో రియాక్ట్ అయ్యారు. కానీ మనోడికి ఎవరు కూడా మద్దతు ఇవ్వకపోగా అరాకొర వాళ్ళు కూడా వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఎక్కడ ఆ బాయ్కాట్ లైలా సినిమా అనేటువంటి ఒక ఎపిసోడ్లో ఆ టాపిక్లోకి వెళ్ళిపోయి అసలు దీన్ని పూర్తిగా వదిలేశారా లేకపోతే ఉద్దేశపూర్వకంగానే దాన్ని పట్టించుకోవట్లేదా అనేటువంటి చూడాలి. ఎందుకంటే ముఖ్యంగా ఇక్కడ చూడాల్సింది వల్లభనేని వంశీ 2024లో వైసీపీ పార్టీ తరఫున పోటీ చేశాడు. సో అతను వైసీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి కాబట్టి అతను అరెస్ట్ చేసినప్పుడు మరి ఎందుకు వైసీపీ సోషల్ మీడియా రియాక్ట్ అవ్వట్లేదు, ఏంటి కారణం ఏంటి, ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు? 2 కారణాల్లో దొరుకుతున్నారు. ఒకటి బాయ్కాట్ లైలా సినిమాని చేయండి అని చెప్పేసి అది ఒక హ్యాష్ ట్యాగ్ని ట్రెండ్ చేద్దామని అదొక దాని మీద దృష్టి పెట్టారు. ఇక రెండవది వచ్చేసరికి మన చింతమనేని విషయాన్ని ఒకటి ఆ 2 విషయాన్ని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ చేసే పనిలో ఉన్నారు వాళ్ళు. కానీ ఈ విషయాన్ని మాత్రం వాళ్ళు మాట్లాడలేకపోతున్నారు. ఎందుకు దానికి కారణం ఏంటి, ఏం మాట్లాడలేకపోతున్నారు? కారణం ఏంటంటే ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే వల్లభనేని వంశీకి కానీ సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా వల్లభనేని వంశీ 2019 నుంచి 24 వరకు వంశీ వెనకాల ఉండి మాట్లాడించింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఏదైతే నారా భువనేశ్వరి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేశారో అట్లాగే లోకేష్ గురించి మాట్లాడారో ఇవన్నీ అసభ్యకరమైనటువంటి మాటలు, జుబుత్సాకరమైనటువంటి మాటలు మాట్లాడించింది జగన్మోహన్ రెడ్డి. వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి మెసేజ్ ప్రజల్లోకి వెళ్తుంది. అలా వెళితే ఖచ్చితంగా వైసీపీకి డ్యామేజ్ అవుతుంది తెలుసు కాబట్టి వాళ్ళు నోరు మూసుకొని ఈరోజు వల్లభనేని వంశీని గాలికి వదిలేశారు. అంటే పెద్దోళ్ళు సామెత చెప్తారు, పుట్టింటోళ్ళు వదిలేశారు, కట్టుకున్నోడు వదిలేశాడు. ఎందుకు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది వల్లభనేని వంశీకి? 2019లో ఎదురుగాలిలో కూడా గెలిచినటువంటి వల్లభనేని వంశీకి కేవలం నోటి దూల వల్ల వచ్చింది. అధికారం అనేది శాశ్వతం కాదే, జగన్మోహన్ రెడ్డికి శాశ్వతం కాదు, రేపు కూటమికి శాశ్వతం కాదు. కానీ అధికారం శాశ్వతం కాకపోయినా ఖచ్చితంగా కొంచెం యాక్టివ్గా ఉండే వాళ్ళ మీద ప్రత్యర్థి పార్టీ వాళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు ఫోకస్ చేస్తారు. సరే తప్పుడు కేసులు పెట్టని, రైట్ కేసులు పెట్టని, అరెస్ట్ చేసి వాళ్ళని లోపల పెడతారు. ఇవి సహజంగా జరిగేది. ఇంకా ఒక మాట చెప్పాలంటే కిరణ్ రాయల్కి వచ్చిన సపోర్ట్ కూడా వల్లభనేని వంశీకి రాలేదు. వాస్తవ విషయం. అసలు ఎవడు వైసీపీ వాడు దేకను కూడా దేకలేదు. కారణం ఏంటంటే వల్లభనేని వంశీ మాట్లాడినటువంటి మాటలు, ఉపయోగించినటువంటి భాష ఇవాళ మళ్ళీ వైసీపీకి ఆపాదిస్తే ఖచ్చితంగా వైసీపీ గ్రౌండ్ లెవెల్లోనే దెబ్బతింటుంది. కాబట్టి కొంతవరకు సైలెంట్గా ఉందాం, ఆ టాపిక్ని అసలు మనం ఎత్తొద్దు అని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఎంత దారుణమైనటువంటి భాషను ప్రయోగిస్తావు, ఎంత జుబుత్సాకరమైనటువంటి భాషను మాట్లాడతావు, ఉచ్చ నీచ ధర్మాన్ని మర్చిపోయి మాట్లాడతావు, ఆడవాళ్ళని గౌరవించడం చేత కాకుండా మాట్లాడతావు. నీకు బీఫామ్ ఇచ్చినటువంటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారి కూతురు. సరే అసలు చంద్రబాబు నాయుడు తీసి పక్కన పెట్టేసాయి, నారా లోకేష్ని తీసి పక్కన పెట్టాయి. నువ్వు ఆ కులంలో పుట్టినోడివే కదరా. ఈరోజు ఎవడో ఒకడు పెట్టాడు, ఇవాళ చూసారా వల్లభనేని వంశీ భార్యకి ఎటువంటి పరిస్థితి వచ్చిందో కమ్మ వాళ్ళు ఆలోచించుకోవాలని చెప్పు తీసుకుని కొడతారు. నువ్వుగా నా పోస్ట్ కానీ పెట్టావంటే అరే చెత్త నా కొడక. వాడికి 2019 నుంచి 24 వరకు వాడు ఆలోచించుకోలేదా? కృష్ణా జిల్లాలో కమ్మ కమ్యూనిటీ నుంచి వచ్చినటువంటి వ్యక్తిని మేము కమ్మ వాళ్ళము సాటి ఆడపిల్ల మీద, నందమూరి తారక రామారావు గారి కూతురు మీద ఇటువంటి భాషను మాట్లాడినప్పుడు ఆ రోజు ఎక్కడికి పోయింది ఈ కులం? ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కమ్మ కులం తలదించుకుందంటే ఈ చెత్త నా కొడుకు ఆడ గుట్కా నా కొడుకుండా తలదించుకుంది. తర్వాత ఈ మధ్యలో ఈ దేవినేని అవినాష్ ఒకడు యాడ్ అయ్యాడు. ఎందుకంటే నేను ఈ అవినాష్ను కూడా ఎందుకు అనలేకపోతున్నానంటే దేవినేని నెహ్రూ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా కూడా దేవుడు లాంటి చాలా మంచి వ్యక్తి ఆయన. నెహ్రూ గారు అంటే మాకు చాలా గౌరవం ఉంది ఆయన అంటే. చాలామందికి ఏదైనా ఇబ్బంది అని వెళ్తే ఖచ్చితంగా ఆయన చేయగలిగింది చేసేవాడు. అట్లాంటి నెహ్రూ గారి కడుపున మరి మరి ఎందుకు ఇదేంటో మాకు తెలియదు. కానీ వాస్తవానికి ఆయన మీద ఉన్నట్టు గౌరవంతో నేను ఆయన ఇంకా క్రికెట్లో ఒక పిల్ల బచ్చా గారికి ఎంత తీసేస్తున్నా. ఈ రెండింటి గురించి మాత్రం నేను మాట్లాడుతున్నా.
ఉచ్చ నీచ ధర్మాలని మర్చిపోయి మాట్లాడావు. కనీసం నువ్వు నిలబడింది నువ్వు గన్నవరం నియోజకవర్గం, అక్కడ మహిళలు అదే సమాజం చెందినటువంటి మహిళలు ఓట్లు వేయాలి నీకు అనేటువంటి ఇంగిత జ్ఞానం లేదురా నీకు. ఇలా వల్లభనేని వంశీ భార్యను రోడ్డు మీద నిలబెడితే మీకు గుర్తొచ్చిందా? ఈ కమ్యూనిటీ గుర్తొచ్చిందా? ఈరోజు మిగతా రోజుల్లో గుర్తు రాలేదా? ఈ కమ్యూనిటీ మీకు గుర్తుకు రాలేదా? అంటే ఎవరిని ట్రాప్ చేద్దామని చెప్పి చూస్తున్నారు. ఇదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కమ్మ సామాజిక వర్గాన్ని కించపరుస్తూ మాట్లాడారు. మరి ఆ రోజు ఏమైందమ్మా మీ పౌరుషం? ఎవరి దగ్గర పెట్టారమ్మా మీ పౌరుషం? అంటే ఈరోజు సామాజిక వర్గం అని తరిమేశారు. వల్లభనేని వంశీని అసలు తీసేశారు. వల్లభనేని వంశీ అంటే వాడు ఒక నికృష్టుడు, నీచుడు, వాడిని అసలు సపోర్ట్ చేయకూడదు అని నిర్ణయించుకున్నారు సొంత సామాజిక వర్గం వాళ్ళు. తెలుగుదేశం పార్టీ నుంచి వెళ్ళిపోయాడు కాబట్టి పార్టీ శ్రేణులు వల్లభనేని వంశీకి మంచి యాంటీ అయ్యారు. సొంత పార్టీ కార్యాలయం మీద దాడి చేయడంతో అతని మీద ఉన్న కాస్త కుస్త అభిమానం పోయింది. కానీ ఏ పార్టీ కోసం పోయాడు? వైఎస్ఆర్సీపీ పార్టీ కోసం పోయాడు. ఆ పార్టీ కోసం పనిచేసేయాలనుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి మెప్పు పొందాలనుకున్నాడు. అది ఏమైంది? అన్నీ పోయి పార్టీ వదిలేసి మూసుకొని జైల్లో పోయి కూర్చున్నాడు. ఇలా వైఎస్ఆర్సీపీ వాళ్ళు పార్టీ వాళ్ళు ఎందుకు మాట్లాడట్లేదు? ఎక్కడ వంశీకి వచ్చినటువంటి చెడ్డ పేరు మాకు కూడా వస్తుందో ఎట్లా? వీళ్ళేం పెద్ద పతివతలేం కాదులే, వీళ్ళ సంగతి అందరూ తెలిసింది. సోషల్ మీడియాలో అమ్మాల దగ్గర నుంచి అక్కల దగ్గర నుంచి మాట్లాడతారు. సరే, ఏది ఏమైనా వారితో పోల్చుకుంటే మేమే బెటర్ అనుకుంటున్నారు వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు. చూడండి ఒకసారి ఎంత నీచమైన స్థాయిలోకి దిగజారిపోయాడో ఈ వంశీ అనేవాడు. ఆలోచించుకోండి. వాళ్ళతో పోల్చుకుంటే నేనే బెటరు అనే స్థాయిలో వైసీపీ సోషల్ మీడియా ఉంది. కాబట్టి ఇలా వల్లభనేని వంశీని మనం జాకీలేసి పైకి లేపితే రేపు ఖచ్చితంగా ఆ వీడియోలన్నీ కూడా ట్రెండ్ చేస్తారు, మళ్ళీ సోషల్ మీడియాలో బయటికి తీస్తారు. అతను మాట్లాడినటువంటి పప్పు నాయుడు, ఖర్జూర్ నాయుడు, యాలుకలు, లవంగాలు ఇవన్నీ మాటలు బయటకు వస్తాయి. ఇంకా ఎక్కువగా మనం మాట్లాడితే ఏదైతే భువనేశ్వరి గారి మీద లేకపోతే లోకేష్ గారి గురించి మాట్లాడినట్టు మాటలు బయటకు వస్తాయి. ఫలితంగా ప్రజలు మర్చిపోయినటువంటి దాన్ని మళ్ళీ గుర్తు చేయడం ద్వారా వైసీపీ పొలిటికల్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి అతని కోసం పార్టీని డ్యామేజ్. జగన్మోహన్ రెడ్డి ఎంత క్యాలిక్యులేటెడ్గా ఉంటాడంటే చాలా చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటాడు, చాలా మనీ మైండెడ్గా ఉంటాడు. పొలిటికల్ మైలేజ్ వస్తుందంటేనే జగన్మోహన్ రెడ్డి వైసీపీ సోషల్ మీడియాని అటువైపుకు మళ్ళిస్తారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో వల్లభనేని వంశీని హైలైట్ చేయాలంటే ఖచ్చితంగా మళ్ళీ మర్చిపోయినటువంటి ఆ భూత పురాణాన్ని మొత్తాన్ని మళ్ళీ మీడియా ముందు పెట్టాల్సి వస్తుంది. పెడితే మళ్ళీ వైసీపీకి డ్యామేజ్ అవుతుంది. కాబట్టి సైడ్ ట్రాక్లో సైడ్ అయిపోవటం మనకు ఉత్తమం అని చెప్పి వైసీపీ మొత్తం సైలెంట్ అయి కూర్చుంది. అంటే ఇప్పుడు సొంత పార్టీ వాళ్ళు కూడా దేకట్లా. వల్లభనేని వంశీ పరిస్థితి అంత దారుణంగా తయారైంది. కాబట్టి ఎవరైనా సరే అధికారం ఉంది కదా, పార్టీని విమర్శించండి, మీ పథకాల గురించి చెప్పుకోండి, మీ నాయకుడి గురించి చెప్పుకోండి. ఏదో 1-2 సందర్భాల్లో నోరు జారండి, తప్పు లేదు. ఎవరన్నా అతిగా మాట్లాడితే నోరు జారండి. అధికారం ఉంది, రేపు ఏం చేస్తాం, ఏం పీకుతారంటే రానున్న రోజులు ఇలాంటి పరిస్థితులే ఉంటాయి, ఇలాంటి పరిణామాలే ఉంటాయి. కానీ నాకు తెలిసినంత వరకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఎయిడ్స్ కంటే ప్రమాదం, కరోనా కంటే డేంజరస్ వల్లభనేని వంశీ, కొడాలి నాని. ఇంతకంటే ఈ ఎదవలో మాట్లాడే భాషా లాంగ్వేజ్ ఇంకెవడు దేశంలో, భారతదేశంలో ఎవడో మాట్లాడు. కాబట్టి వీళ్ళిద్దరు మాత్రమే దాన్ని, అంతకంటే ఇంక దారుణం, వీళ్ళు నీచం. అన్నం తినట్లా. ఎందుకంటే వల్లభనేని వంశీ చెప్పాడు అన్నం తిన్న వాళ్ళు ఎవరు వైసీపీలో ఉండరని. మనోడికి మధ్య డాక్టర్లు చెప్పారంట షుగరు, బీపీ అన్నీ పెరిగాయి నాన్న, నువ్వు అన్నం తినగాకమంటే మరి ఏం తింటున్నాడు అయ్యా అంటే ప్రజలు వదిలినటువంటి అశుద్ధాన్ని తింటున్నాడు. అందుకని చెప్పేసి మనోడు అటువంటి భాషని, అటువంటి లాంగ్వేజ్ని ఎంచుకున్నాడు. గన్నవరం నియోజకవర్గం, ఎటువంటి నియోజకవర్గంలో అటువంటి భాషను ప్రయోగిస్తున్నాడు. ఇంకా మన ఏదో కాసిన ఓట్లు వచ్చాయి, మరి ఆ కమ్మ కమ్యూనిటీలో ఉన్న ఆడవాళ్ళకి ఈ వీడియోలు కూడా వినిపిస్తే ఆ ఉన్న ఓట్లు కూడా పోతాయి. అక్కడ ఉన్నటువంటి బీసీ మహిళలు ఎట్లాగా అసలు ఓట్లు వేయలేదు. మేము చాలామందిని అడిగాం, బీసీ మహిళలు చాలా స్ట్రాంగ్గా చెప్పారు. సిగ్గుందా వాడు? కనీసం ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? ఒక ఆడపిల్లని నిండు సభలో మాట్లాడతాడు పనికి మానవుడు అని చెప్పేసి అక్కడ ఉన్నట్టు మేము పబ్లిక్ టాక్కి వెళ్తే బీసీ మహిళలు, ఎస్సీ మహిళలు అదే మాట చెప్పారు. ఇంకా కాస్త కూస్త కమ్మ కులంలో ఎవరన్నా పాపం వంశీ మా కులపూడని ఏమన్నా సపోర్ట్ చేసినారేమో. ఈసారి ఆ వీడియోలు కూడా ట్రోల్ అయినాయి అంటే ఇంకా ఆ కమ్యూనిటీ వాళ్ళు కూడా చిచి వీడింత పనికి మాలిన మాటలు మాట్లాడా, ఇంకా మనం ఎలా సపోర్ట్ చేస్తామని చెప్పి ఆ ఓట్లు కూడా పోతాయి. వైసీపీకి కూడా నాశనం అయిపోతుంది. కాబట్టి వైసీపీ సోషల్ మీడియా ట్రాక్ పక్కకు తప్పుకొని ఇప్పుడు బాయ్కాట్ లైలా లేకపోతే చింతమనేని అనేది ఎపిసోడ్ ఏందో కూడా నేను చెప్తాను, ఎలా చేశారు ఏంటనేది. సో మొత్తం మీద ఇలా వల్లభనేని వంశీ ఎవరికి పనికిరాని ఏకాకి అయిపోయాడు. అదేదో పాట ఉందిగా, చిలక ఏ తోడు లేక ఎట్టమ్మ ఒంటరి నడక, అది అలాంటి పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే నమ్ముకున్న కార్యకర్తల్ని మోసం చేసి, నమ్ముకున్న పార్టీని మోసం చేసి, నీకు బీఫామ్ ఇచ్చినటువంటి నాయకుడి భార్యను తొలనాడి
ఆ పార్టీ గౌరవ అధ్యక్షులైనటువంటి వ్యవస్థాపకులైనటువంటి నందమూరి తారక రామారావు గారి కూతుర్ని కించపరిచి ఈరోజు ఇటువంటి పరిస్థితి తెచ్చుకున్నాడు, దౌర్భాగ్య పరిస్థితి తెచ్చుకున్నాడు.